హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ Maniramakrishna. ఇప్పుడు మనం చూద్దాం. ప్రీవియస్ క్లాస్లో మనం SciLab కన్సోల్ ఎలా ప్రోగ్రామ్ అనేది ఎంటర్ చేయాలని చూసాం. సో ఇప్పుడు ఏంటంటే Xcos నుంచి ఒక మోడల్ ఎలా డ్రా చేయాలని చూద్దాం. సో మొదటగా మనం ఏంటంటే ఒక SciLab మనకు ఎలా ఓపెన్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ Xcos అనేది ఎంటర్ చేయాలి. సో Xcos ఓపెన్ చేస్తే మనకు ఒక ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇది మిక్స్ ఉంది. సో దీనికి ఏంటంటే మనకు ఒక ప్యాలెట్ బ్రౌజర్ కూడా ఓపెన్ అవుతుంది. సో ప్యాలెట్ బ్రౌజర్స్లో మనకి ఇందుకు సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఏవైతున్నాయో, మోడల్స్ సంబంధించిన బ్లాక్స్ ఏవైతున్నాయో ఇందులో అవైలబిలిటీ ఉంటాయి. సో వాటికి సంబంధించి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో ఇక్కడ మొదటగా నేను తీసుకునే ఎగ్జాంపుల్ ఏంటంటే సైన్ వేవ్ని ఎలా డ్రా చేయాలి, సైన్ వేవ్కి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో వీటి కోసం ఏంటంటే నేను ఒక కంట్రోల్ సిస్టమ్ ఎక్విప్మెంట్స్ ఏవైతున్నాయో ఒక డెరివేటివ్స్ యూస్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫస్ట్ క్లాక్ సింబల్, ఒక స్కోప్. సో మీరు ఏంటంటే డైరెక్ట్గా దీన్ని ఇక్కడ నుంచి డ్రా చేసుకోవచ్చు ఈ విధంగా. సో కరెక్ట్గా ప్లేస్ మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే వీటికి సంబంధించిన మనకి ఏవైతున్నాయో ఇంటిగ్రేషన్ కానీ, డీమక్స్ కానీ, సో ఇక్కడ కంటిన్యూస్, డిస్కంటిన్యూస్ వాటికి సంబంధించినవి చూడండి. సో ఇక్కడ ఏంటంటే ఒక కంట్రోల్ సిస్టమ్ సంబంధించింది కంటిన్యూస్ టైం వాటిని తీసుకుంటున్నాం. అలాగే ఒక సైన్ వేవ్ జనరేషన్. సో సైన్ వేవ్ జనరేషన్ చేయడానికి మనకు సోర్సెస్లో అవైలబిలిటీ ఉంటుంది. సో సోర్సెస్లోకి వెళ్ళినప్పుడు మనకి ఏంటంటే ఏది, సో జనరేటివ్, సో స్క్వేర్ వేవ్. సో మీరు యూజ్ చేయాల్సిన స్క్వేర్ వేవ్ జనరేషనా లేకుంటే సైన్ వేవ్. సో ఇక్కడ MATLAB-like తీసుకున్నప్పుడు అయితే మీకు సైన్ వేవ్, స్క్వేర్ వేవ్. సో ఇక్కడ ఏంటంటే జెన్ సైన్ అని ఉంటుంది. సో నేమ్స్ అనేది మీకు గుర్తుకు లేదు అనుకుంటే ఇక్కడ డైరెక్ట్గా మీరు హెల్ప్లో మనం సెర్చ్ బాక్స్లో ఎంట్రీ చేస్తే మనకు అవైలబిలిటీ ఉంటుంది. సో వీటికి రైట్ క్లిక్ కొట్టేసి యాడ్ టు టైటిల్ కొట్టండి. సో ఈ విధంగా ఏంటంటే మనం ప్లేస్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే నేను పారామీటర్స్ వీటిని ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో మొదటగా ఏంటంటే వీటి పారామీటర్స్ ఏముందో చూద్దాం. సో డబుల్ క్లిక్ చేస్తే వీటికి సంబంధించిన మ్యాగ్నిట్యూడ్. సో ఇక్కడ ఏంటంటే సైన్ వేవ్ జనరేటర్ మ్యాగ్నిట్యూడ్ 1, ఫ్రీక్వెన్సీ దట్ ఈస్ రేడియన్ పర్ సెకండ్, 1, ఫేజ్ 0. ఓకే. సో ఇక్కడ మోడల్ అవుతుందో ఓకే. కంటిన్యూస్ టైం, కంటిన్యూ ట్రాన్స్ఫర్ పారామీటర్స్ ఏంటంటే 1/1+s. అలాగే ఇదొక స్కోప్. సో స్కోప్ మనకి ఏంటంటే సిఎస్ స్కోప్. సో స్కోప్ పారామీటర్స్ అనేది వీలా ఉంది. సో ఏంటంటే వై మినిమం, వై మ్యాక్సిమం, అంటే వై యాక్సిస్లో మినిమం వాల్యూస్ ఏమున్నాయి, మ్యాక్సిమం వాల్యూస్ ఏమున్నాయి చూద్దాం. ఓకే. రీఫ్రెష్ టైం పీరియడ్ అనేది 30 milliseconds ఉంది. అలాగే వీటిని మనం బేస్డ్ అపాన్ ది ఈక్వేషన్స్ బట్టి కూడా ఏంటంటే రిక్వైర్మెంట్స్ బట్టి చేంజ్ చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ డిఫాల్ట్ ఉన్న వాటిని ఎలా వర్క్ అవుతుందని చూద్దాం. అలాగే ఇది క్లాక్. సో క్లాక్ పల్స్ ఏంటంటే ఇనిషియల్ టైం ఎంత ఉంది, ఈవెంట్ క్లాక్ జనరేషన్ ఎలా ఉందో చూపించు. సో ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా ఏంటంటే మనం షిఫ్ట్ ప్లేస్ చేసుకొని డైరెక్ట్గా ఈ విధంగా కనెక్ట్ చేయొచ్చు. సో లేదు అనుకుంటే నార్మల్గా మౌస్ తోటి ఏంటంటే ఈ విధంగా క్లిక్ చేయాలి. సో ఇక్కడ గ్రీన్ అనేది వస్తే ఏంటంటే మీరు కనెక్ట్ చేసిన దాని అర్థం. విధంగా కనెక్ట్. సో ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇక్కడ మీకు స్టార్ట్ బటన్ ఉంది. సో ఇక్కడ లేదు అంటే సిమ్యులేషన్స్లోకి వెళ్ళి సిమ్యులేషన్లో సెటప్ కానీ స్టార్ట్ క్లిక్ చేస్తే చాలు. సో ఇక్కడ ఏంటంటే నేను సిమ్యులేషన్ స్టార్ట్ అని క్లిక్ చేసాను. సో ఆల్రెడీ సిమ్యులేషన్కి సంబంధించిన ప్యాలెట్ బ్రౌజర్ అనేది మీకు గ్రాఫికల్ విండోస్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఏంటంటే మనకు సిమ్యులేషన్ స్టార్ట్ అవుతుంది. సో సిమ్యులేషన్ స్టాప్ చేస్తే మనకు ఈ విధంగా ఉంది. సో ఈ సిమ్యులేషన్ని మనకు రిక్వైర్మెంట్స్ మనకు ఇదే రిజల్ట్ని మనం ఏం చేస్తున్నాం అంటే జూమ్ చేసి మనకు ఎంతవరకు వచ్చింది వాల్యూస్ అనేది చూడవచ్చు. సో వై మినిమం, వై మ్యాక్సిమం అని చెప్పాం కదండి. సో ఇక్కడ వై మినిమం మ్యాక్సిమం అనేది ఇక్కడ ఏంటంటే 15 - 15. ఓకే. 15. సో ఇదేంటంటే మనం తీసుకునే వాల్యూస్ బేర్ చేసుకుని. సో ఇక్కడ టైం పీరియడ్ అవుతుందో ఈ విధంగా ఇక్కడ ఏంటంటే టైం పీరియడ్ ఇక్కడ ఉంటుంది.
సో అలాగే వీటిని ఏంటంటే మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. సో ఇమేజ్ అవుతుంది మనకు. మీరు లేదు ఈ ఇమేజ్ని ఇలాగే ఉంచాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీ కీబోర్డ్లో ప్రింట్ స్క్రీన్ అనేది ఉంది. సో దాన్ని తీసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా ప్రింట్ కావాలనుకుంటే ప్రింట్ తీసుకోవచ్చు. ఓకేనండి. ఈ విధంగా ఏంటంటే మనం సో పీడిఎఫ్ ప్రింటర్ ఆల్రెడీ సిస్టంలో పీడిఎఫ్ ప్రింటర్ ఆల్రెడీ ఇన్స్టాల్ ఉంది కాబట్టి ఈజీగా ప్రింటర్ని తీసుకోవచ్చు. లేదు ఈ ఇమేజ్ని ఇలాగే తీసుకోవాలనుకుంటే మీరు వర్క్ చేసుకోవచ్చు. సో డెస్క్టాప్ సో నేను పీడిఎఫ్గా సేవ్ చేశాను. సో చూద్దాం. సో ఆల్రెడీ ఓపెన్ చేసింది అని చూస్తుంది. కొద్ది ప్రాబ్లమ్. ఓకే. సో ఈ విధంగా ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ కావాలనుకున్నప్పుడు దీన్ని డిఫరెంట్ ఇమేజెస్గా పిఎన్జీ ఇమేజెస్గా జేపీజీ ఇమేజ్గా మీరు కావాలనుకుంటే కూడా ఏంటంటే వీటిని సేవ్ చేసుకోవచ్చు. సో నేను జేపీజీ ఇమేజ్గా సేవ్ చేసి సైన్ వేవ్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ మనకు సైన్ వేవ్ అనేది ఇక్కడ ఉంది. ఈ విధంగా అనేది మనకు ఏంటంటే వస్తుంది. ఇది మనకు ఏంటంటే ఇలా. సో మీరు సేవ్ చేసింది ఏంటంటే జేపీజీ ఇమేజ్ అనేది ఈ విధంగా వస్తుంది. ఓకే. ఈ విధంగా ఏంటంటే మనం ఎక్స్ట్రాక్ట్ కూడా ఎక్స్పోర్ట్ చేసి కూడా వాడుకోవచ్చు. ఇది మనకు ఒక SciLab. సో వీటికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్. ఓకే. సో నెక్స్ట్ వీడియోస్లో వీటికి సంబంధించిన మిగతా మోడల్స్కి సంబంధించిన వాటిని కూడా చూసి నేర్చుకుందాం. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ హోస్ట్ Maniramakrishna. మిగతా వీడియోస్ కోసం మాకు లైక్ బటన్ అలాగే షేర్ బటన్ కూడా చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.